ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళేవరా? ఫ్రెండ్ ఇంటికి. రాయ్యా అన్నం ఎందుగాని. ఆకలేదు. ఆకలి లేదంట. మహేషా, నిద్ర పట్టేసిందా? ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వచ్చానన్నావు కదా, ఎవరా ఫ్రెండు? ఆడా మగా? మగాడే. సుధాకర్ ఇంటికి. వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉందా? లేదు. ఫోన్ లేదా, మనం పెట్టిద్దాం. అవును, ఇప్పటిదాకా నీ ఫ్రెండ్తో కలిసి ఏం చేసి వస్తున్నావురా? వాళ్ళ ఇంట్లో కంప్యూటర్ ఉంది నాన్న. కంప్యూటర్ కానీ విజువల్ బేసిక్ ప్రాక్టీస్ చేయలేం. లేకపోతే నీ ఫెయిల్ అవుతాను. ఈ విషయం నీకు చెప్పినా కూడా అర్థం కావు. అవునులేరా, నాకెలాగ అర్థం అవుతాయి? పచ్చాపలు రుద్దుకుంటూ బతికేవాడు నేను, పొడుసు పిల్లలు రుద్దుకుంటూ తిరిగేవాడు నువ్వు. నీ తెలివితేటలు నాకెలా వస్తాయి? పేరా లే. ఏందయ్యా మళ్ళీ గొడవ మొదలు పెట్టావు? వచ్చావా? ఇంకా కన్న కడుపు కరి కన్నీరు అవ్వలేదేంట ఆన్సర్ వస్తున్నాను. నీ వల్లే కదా ఆడు సర్వనాశనం అయిపోయింది. పైసా సంపాదన లేకముందే ఆడంత దబాయిస్తున్నాడంటే ఆడు సంపాదించాక మనకేం పెడతాడే బొచ్చా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ గడపలో ఉన్నంతకాలం ముష్టోళ్ళలాగా నేనేం పెడితే అది తినాలి, కుక్కలాగా నేనేం చెప్తే అది తినాలి. మోహన్ చూస్తుంటేనే 100 అనుమానాలు వచ్చేస్తున్నాయి. లేకపోతే పాపం రాత్రి 10ంటికి ఏ బట్టలు మార్చకుండా అలా పడుకున్నారంటే పాపం దొరగారు ఎంత అలిసిపోయారు. వదమనవే వదమనవే, వదరా వదరా వదు. గబ్బు బయటికి రాకుండా సబ్బుతో నోరు గడిగేశాడే. పదరా, నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం. పదరా. నంబర్ 26 ప్రగతి నగర్ గీసప్ కూడా వెళ్ళా. ఏ నువ్వు రావా? వాళ్ళు చాలా డీసెంట్ ఫ్యామిలీ. ఈ టైంలో బయటకు రావడానికి వాళ్ళు మనలా మర్యాద లేని కాదు. బరి తెగించే వాళ్ళంతా మర్యాదస్తులు, మనమేమో లేబర్. ఏమే నువ్వు ఇచ్చే 5 రూపాయలు 10 రూపాయలతోటి గోడల నిండా చెత్త కాగితాలు ఈ బ్యావర్స్ అయితే ఈ ఫ్రెండ్స్ ఇంకా బ్యావర్స్. ఒకటి జేబులు కొట్టే రకం అయితే ఇంకోటి బ్లాక్ టికెట్ల మీద రకం. ఇదేం చేసినా నోరు మూసుకు కూర్చోడానికి నేను మోగాన్ని కాదు, కళ్ళు మూసుకు కూర్చోడానికి గుడ్డాన్ని కాదు. ఇంకోసారి ఇట్టంటే ఏదో అస్కావా దిన్ తిరత్తే తరరిరత్తే తరరిరత్తే వస్తావా అందని అందం అస్కావా సరసాలాడక వస్తావా అందని అందం అస్కావా